అధికారం ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండేవాడే అసలైన నాయకుడు అన్నమాట. ఆ అసలైన నాయకుడే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏం మనిషి అండి? ఆస్తులు కూడగట్టుకుందాం, పెద్ద పెద్ద బిల్డింగులు కడదాం, ఇలా ఇవన్నీ పోగు చేసి నా పిల్లలకు ఉంచుదాం అనే ఆలోచన ఆయనకైతే ఉండదేమో. ఎంతసేపు పని చేద్దామా, జనాలకి ఏం అవసరం, ఎక్కడ ఏం పని చేద్దాం అని చూస్తా ఉంటాడు ఈయన. అసలు నిజంగా అసలు జనం అంటే అంత పిచ్చెందుకో ఈయనకి. నిన్న రాత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ యూపోరియా మ్యూజికల్ నైట్ కి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళాడు. వెళ్లి తలసమానియా పేషెంట్స్ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు అయితే విరాళంగా ఇచ్చి అయితే వచ్చాడు. అసలు నిజంగా మీరు అధికారంలో అయితే ఉన్నారు, ఏమన్నా చెయ్యాలనుకుంటే ప్రభుత్వం తరపున కూడా మీరు అయితే చెయ్యొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బునైతే విరాళంగా అయితే ఇచ్చాడు. అది కూడా 10-20 లక్షలు కాదు, 50 లక్షలు అలా ఇచ్చేసాడు అనమాట. అసలు నిజంగా అంత మంచిదనం ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? ఇంత కూడా స్వార్థం ఉన్నదా? నాకు అప్పుడప్పుడు ఏం అనిపిస్తా ఉంటదంటే, పవన్ కళ్యాణ్ గారు ఇలా పంచుకుంటూ పోతే రేపొద్దున ఆయన పిల్లలకి ఏం మిగిలిద్ది, ఇలాంటి థాట్స్ అయితే నాకైతే వస్తా ఉంటాయి. నిజంగా అసలు ఆయన గ్రేట్ అంతే. అసలు ఇప్పుడే కాదు, అధికారం లేనప్పుడు కూడా కౌలు రైతులకు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా విషయాల్లో కావచ్చు, ఆయన సొంత డబ్బునే విరాళంగా అయితే ఇచ్చాడు. ఆయనకు ఒక చాయిస్ కూడా ఉంది అధికారంలో లేనప్పుడు. అదేంటంటే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద బురద అయితే జల్లేసి ప్రభుత్వమే విరాళం ఇవ్వాలని ఆయన అయితే ధర్నా చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన అక్కడ ఉన్న ప్రాబ్లం అయితే తెలుసుకుని ఆయన సొంత డబ్బునే చాలా సార్లు అయితే విరాళంగా అయితే ఇచ్చేశాడు. నిజంగా అలాంటి మనిషి ఈ రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారంటే నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందాక నేను ఒక మాట అయితే అన్నా, ఇలా పంచుకుంటూ పోతే ఆయన పిల్లలకి ఏం మిగిలిద్దని. ఆయన పిల్లలకి ఏం మిగిలిద్దంటే కొన్ని కోట్లాది మంది యొక్క ఆశీర్వాదం అయితే మిగిలిద్ది. ఆ ఆశీర్వాదంతో వాళ్ళు జీవితంలో ఎంతో సాధిస్తారు, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా నేను ఈవెంట్ లో మన తమనన్న యొక్క మ్యూజికల్ కాన్సర్ట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్ లో అరిశారండి ఓజీ 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 అని. అసలు ఆ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది అంతే. నేనేం కోరుకుంటానంటే, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఓజీ సినిమా నుంచి ఎటువంటి కంటెంట్ అయితే రిలీజ్ అవ్వకూడదనే కోరుకుంటా. నేను కోరుకుంటమే కాదు, వాళ్ళు ఎటువంటి కంటెంట్ అయితే రిలీజ్ చేయరు కూడా. ఎందుకంటే రిలీజ్ కి రెడీగా ఉన్న హరిహర వీరమల్లు సినిమానైతే వదిలేసి ఓజీ సినిమా మీద అయితే పడ్డారు. నేను ఇక్కడ ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే, ఓజీ సినిమా పైన మీరు ఎంత హైప్ పెంచుకున్నారో హరిహర వీరమల్లు సినిమాలో కూడా అలాంటి సీక్వెన్స్లు అయితే ఉండబోతున్నాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. హరిహర వీరమల్లు సినిమా ఒక రియల్ స్టోరీ. దాంట్లో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు February 24th హరిహర వీరమల్లు సినిమా నుండి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే ఆ సాంగ్ అయితే మన ముందుకైతే వస్తుంది. కాబట్టి ఫ్యాన్స్ ముందు హరిహర వీరమల్లు సినిమా మీద అయితే ఫోకస్ అయితే చేయండి. దాని తర్వాత అయితే ఓజీ సినిమా గురించి అయితే చూసుకుందాం. సరే, మరి క్లాస్ లో దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.